ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని 40వ కీర్తన మనం ఈ భాగంలో మరి పరిచయాన్ని మనం చూస్తాము. ఇందులో మొదటి 3 చరణాల్లో సహనముతో ఎదురు చూచుట వలన కలిగే ఫలితాలు మనం మొదటి 3 చరణాల్లో మనం చూడగలుగుతాము. తర్వాత 4-5 చరణాల్లో తన ప్రజలను గురించి ఆలోచించే దేవుణ్ణి నమ్ముకొనుట అనే దాన్ని మనం చూస్తాం. అంటే మనం ఏ దేవుణ్ణి అయితే నమ్మామో ఆ నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే తనను నమ్మిన బిడ్డలను గురించి ఆలోచించేవాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం నమ్మాము అని 4-5 చరణాల్లో మనం చూస్తాం. 6-8 చరణాల్లో నిబంధన సేవకుని రాక మనం చూస్తాం. నిబంధన సేవకుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన భూమి మీదకి రావడానికి గురించిన విషయాలు 6-8 చరణాల్లో మనం చూస్తాము. తర్వాత 9-12 చరణాల్లో బహిరంగ ప్రకటన మరియు స్తుతి మనం చూస్తాం. బహిరంగంగా ప్రకటించడం, బహిరంగంగా స్తుతించడం. బహిరంగంగా ఏమని ప్రకటించారు అంటే దేవుని గొప్పతనాన్ని ప్రకటించారు, దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించారు. మరి బహిరంగంగా ఏమని స్తుతించారు అంటే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ బహిరంగంగా స్తుతించడం అనేది మనం 9-12 చరణాల్లో మనం చూస్తాము. తర్వాత 13-15 చరణాల్లో విడుదల కొరకైన ప్రార్థన మనం చూస్తాం. భక్తుడు ఏదో సమస్యలోనో అనారోగ్యంలోనో బలహీనతలోనో ఉన్నాడు, విడుదల కొరకై ప్రార్థన చేయటం మనం చూస్తాం. 16-17 చరణాల్లో నిరీక్షణతో కూడిన స్తుతిని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం మొదటి 3 చరణాలు తర్వాత 6-8 చరణాలు మనం గమనించినప్పుడు మొదటి 3 చరణాలని సహనంతో ఎదురు చూచుట వలన కలిగే ఫలితాలు అని అన్నారు. ఇక్కడ మొదటి చరణంలోనే నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను అని ప్రారంభించాడు. ఈ సహనంతో కనిపెట్టుకోవటం వలన మొర్ర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన పైకెత్తెను కదా, ఆలకించెను, పైకెత్తెను గుంటలో నుండి. తర్వాత అడుగులను స్థిరపరిచెను, తర్వాత నోట క్రొత్త గీతాన్ని ఉంచాడు. ఇవి మనం సహనంతో కనిపెట్టుకోవటం వలన కలిగేటువంటి ఫలితాలు అని మనం చూస్తాం. కనుక సహనము అనేది ఎప్పుడు అవసరం అని అంటే ఇబ్బంది కష్టము ఎదురైనప్పుడు సహనం అనేది అవసరం. కొన్నిసార్లు మనం అడిగిన వెంటనే దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం నిరుత్సాహపడిపోతాం. అయితే భక్తుడు సహనంతో కనిపెట్టుకోవటం వలన ఒకటి కంటే అధికమైనటువంటి మేలులు ఆయన తన జీవితంలో ఆయన పొందగలిగినట్టుగా మనం చూస్తాం. వీటన్నిటిని బట్టి ఆయన బహిరంగంగా దేవుని స్తుతించడం అనేది, బహిరంగంగా ప్రకటించడం అనేది, బహిరంగంగా దేవుని గణపరచడం అనేది మనం ఈ భాగంలో మరి 9-12 చరణాల్లో మనం చూస్తాం. అయితే 6-8 చరణాల్లో నిబంధన సేవకుని యొక్క రాక మనం గమనిస్తాం. అందులో మరి 6వ చరణములు ఇలా అన్నాడు కదా, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు అని అన్నాడు. ఈ బలులు నైవేద్యాలు నియమించింది దేవుడే, మీరు ఇలా చేయాలి అన్నాడు. నియామక కాలాలు పెట్టింది ఆయనే. మీరు దహన బలులు అర్పించాలి, సమాధాన బలులు అర్పించాలి అని లేవియా కాండంలో మరి 7 రకాల బలులు ఇవన్నీ దేవుడు మోషే ద్వారా నియమించింది ఆయనే. అందులో దహన బలి ఉంది, నైవేద్యం ఉంది. కనుక ఇలాంటి బలులు ఆయనే అర్పించాడు. కానీ రాను రాను ఆయన ఎందుకు ఈ బలులు పెట్టాడో ఆ ఉద్దేశం అనేది ప్రక్కకు పోయింది. మనుషుల్లో వాడుకగా చేసే పనులు వచ్చేసినాయి. అప్పుడు దేవుడు ఆయన కొంత వారి యొక్క బలుల యందు అసహ్యపడ్డాడు. యెషయా గ్రంథంలో కూడా చెప్పాడు, నేను మీ బలులు అంగీకరించను, మీ పండుగలు నాకు అసహ్యమైపోయినాయి, వాటిని నా దగ్గరకు తేవద్దు, బలులు తేవద్దు, మీ పండుగలు నేను ఇష్టపడను అని చాలా ముఖాముఖిగా ఆయన యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. హోషియా గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన అన్నాడు, బలియు అర్పణయు ఆయన కోరటలేదు అని, కనికరాన్నే కోరుతున్నాను అని ఆయన మాట్లాడడం అనేది హోషియా గ్రంథంలో జరిగింది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అది ప్రక్కకు పోయింది. ఆచారబద్ధంగా వచ్చే, వాడుకగా వచ్చే కొన్ని పద్ధతులు వచ్చేసినాయి. అందుకనే దేవుడు బలిని అర్పణను ఆయన కోరుటలేదు అని చెప్పాడు. మరి ఏం కోరుతున్నాడు ఆయన అంటే, నీవు నాకు చెవులు నిర్మించావు అని అన్నాడు కదా. అంటే బలి కంటే కూడా ప్రాముఖ్యమైంది వినడము. సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి ఆయన అమాలేకీలందరినీ నువ్వు సంహరించావా దేవుడు చెప్పినట్టుగా చేశానంట. మరి నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకెలేంటి?
సౌలేమన్నాడు, నేను యెహోవాకు బలి ఇవ్వడానికి శ్రేష్టమైన వాటిని అందులో నుండి కొన్ని తీసుకొచ్చాను అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి మనం నోటితో స్తుతి చెల్లించిన దానికంటే చెవులతో దేవుని మాటకు విలువనివ్వడం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత మన స్తుతిని ఆయన అంగీకరిస్తాడు. కనుక కొంతమంది దేవుని మాట లక్ష్య పెట్టరు, కానీ ప్రార్థన చేస్తారు, స్తుతులు అర్పిస్తారు. అందుకని ఆయన అన్నాడు కదా, వారు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అని అన్నాడు. కనుక ఆయన బలి అర్పణ కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించావు అని అన్నాడు. తర్వాత దహన బలులనైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు అని అన్నాడు. మరేం చేశాడు ఆయన? అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఈ మాటలు మనం ఎక్కడ చూస్తాము అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాటల్ని చూడగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. అందుకనే నిబంధన సేవకుని రాక అని 6 నుండి 8 చరణాలకి మనం ఆ పేరు పెట్టాం. అది యేసు ప్రభుని గురించి వ్రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆ విషయాలు చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఎలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. కనుక మనం 22వ కీర్తనలోను, హోషియా గ్రంథములోను, 40వ కీర్తనలోను ఆ నిబంధన సేవకుని మెస్సియాను గురించిన విషయాలు మనం చదువుతాము. అవి ఆయనలో నెరవేరడం మనం చూస్తాము. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, బలులు అర్పణలకు బదులుగా ఆయన తన శరీరమును ధరించి తన శరీరము ద్వారా నిత్యమైన బలి అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఆయన బలి అర్పించబడ్డం. కానీ కొంతమంది తెలియక ఏమన్నారంటే, 3 మేకలు పీక్కోలేనివాడు ఆయన మనల్ని ఎలా రక్షించగలడు అని అలా మాట్లాడుతున్న మాటల్ని మరి యూట్యూబ్లో కూడా వింటూ ఉన్నారు. ఆయన చేతగాక కాదు. ఆయన ముందే చెప్పాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అని అన్నాడు. అని ఇంకొక మాట అన్నాడు, నా ప్రాణం పెట్టడానికైనాను దాన్ని తిరిగి తీసుకోవడానికైనాను నాకు అధికారం కలదు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. కాబట్టి గెస్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన వారికి ఎదురుగా వెళ్ళి ఆయన అన్నాడు కదా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నేను నజరేయుడైన యేసుని అని వారంటే, నేనే ఆయనను అని అన్నాడు. అంటే ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? తన్ను తాను అర్పించుకోవడానికి. బలులకు అర్పణకు బదులుగా దహన బలికి పాప పరిహారార్థిక బలికి ప్రత్యామ్నాయంగా నిత్యమైన బలిగా తాను అర్పించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక లేవియా కాండములో 1వ అధ్యాయం మొదలుకొని ఉన్నటువంటి బలులు ఏవైతే ఉన్నాయో ఆ బలులకు బదులుగా నిత్యమైన బలిగా ఆయన అర్పించబడ్డానికి వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో బలులు అవి అర్పించబడిన ఏటేటా వారికి జ్ఞాపకం వచ్చేవి. కానీ యేసు ప్రభు మన కొరకు నిత్యమైన బలిగా అర్పించబడుట చేత ఇక మన పాపములకు జ్ఞప్తి అనేది లేకుండా నిత్యమైన విమోచన కొరకై ఆయన తనను తాను అర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
కాబట్టి ఆయన మన పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చాడు, తన్ను తానే బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. అయితే ఆయన రక్తము మన పాపములను సంపూర్తిగా కడిగి వేయటం వలన ఇక మన పాపముల యొక్క జ్ఞప్తి అనేది ఇక రాదు అని ఆయన జ్ఞాపకం చేశాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో, 103వ కీర్తనలో తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆయన మన పాపములను అంత దూరపరిచాడు, 103వ కీర్తనలో. తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో నీవు నీ వీపు వెనుక మా పాపములను పడవేశావు అని అన్నాడు. కనుక ఆయన మన పాపములను పడవేశాడు. తర్వాత హోషేయ గ్రంథంలో అంటాడు, సముద్రం యొక్క అగాధములో మన పాపములు పడవేశాడు. కాబట్టి ఎన్నటికీ మీ పాపములు జ్ఞాపకం చేసుకోనను అని అన్నాడు. ఇది ఎలా జరిగింది అంటే, ఎడ్లను కోడెలను అర్పించుట ద్వారా కాదు, యేసుక్రీస్తు రక్తము ద్వారా నిత్య విమోచన, నిత్య బలి, నిత్య విమోచన, నిత్య రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. అందుకొరకే ఆయన పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని అన్నాడు. అందుకొరకే కదా, తండ్రి నీకు ఇష్టమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని అన్నాడు. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని అన్నాడు. కాబట్టి ఆయన తనను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్న ప్రభుని మనం చూస్తూ మరి ప్రభుని మనం గణపరచబద్దులమై ఉన్నాం. ఆయన మనకిచ్చిన నిత్య రక్షణ కొరకై ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం.